హలో గైస్, మేమైతే ఇప్పుడు చేపలు పట్టడానికి పోతున్నాం. మాకు రాదు పట్టడానికి, అయినా పోతున్నాం. ఇక్కడ వాగుల ఎన్ని పడతామో ఏం పడతామో చూపిస్తా ఈరోజు మీకు. ఇంక వర్షం పడేటట్టుంది. గడిచైనా ఏమైనా సరే పట్టాలి ఈరోజు 2-3 అయినా. చూపిస్తాం మీకు ఎన్ని పడతామో ఏం పడతామో, దిగి వచ్చేస్తామో తెలియదు. ఆడ పోయి పట్టి చూపిస్తా ఎట్లా పట్టాలో. మాకు కూడా తెలియదు, నేర్చుకుంటాం, నేర్పిస్తాం. చూడురు గైస్, ఈరోజు అయితే వాటర్ పోతున్నాయి. నిన్న ఇంకా రాళ్ళ పై నుంచి పోయినాయి, తగ్గిపోయింది ఈరోజు. అందుకని ఇక పోతున్నాము, దొరుకుతాయేమో చేపలని వెళ్తున్నాం. ఈడ చిన్న దారి ఉంటుంది అటు సైడ్ పోవడానికి, అక్కడ నుంచి పోతున్నాం. అది వల, సంచిలో వల తీసుకొని పోతున్నాము, నేను మా అల్లుడు. వెదర్ మాత్రం వర్షం పడేటట్టు కనబడుతుంది. ఇంకా పడ్డా ఏం పడ్డా సరే, షార్ట్ మీద ఉన్నాం, తడిసినా ఏం కాదు. ఏముంది గైస్, చిన్న కాలువ ఇది, నీళ్ళు పోతున్నాయి. దిగాలి ఇప్పుడు దీంట్లోనే, లోపల దిగి పట్టాలి. లోపల ఏమేమో ఉంటాయి, అయినా దిగాల్సిందే చేపల కోసం. ఇది ఇట్లా పోయి ఇట్లా మొత్తం పోయి ఆడ పెద్ద కుంటాల కలుస్తుంది. ఇది సోలార్ ప్లాంట్, దీని పక్కన ఇంకానే. హాయ్ గాయ్స్, ఇప్పుడు మీకు ఎట్లా పడతామో చూపిస్తా. దీన్ని అయితే మనం జాలి తెచ్చుకున్నాము. కొంచెం చినిగింది జాలి, చెట్టుకి బొక్క పడినట్టు మస్తు బొక్కలు ఉన్నాయి. ఇట్లా పట్టుకొని కాళ్ళ కింద, అటొకడి ఇటు ఒకడు కాళ్ళ కింద పెట్టుకొని ఒత్తేయాలి. ఇట్లా పట్టుకోవాలి కాసేపు. వర్షం పడుతుంది, వర్షం స్టార్ట్ అయింది, తడుచుకుంటూ పడుతున్నాము. ఇట్లా పట్టుకొని వదిలేయాలి కాసేపు. కాసేపు అయినాక తీస్తే మనకి కొన్ని ఎక్కువ రావు, కొన్ని వస్తాయి. అట్లా 1-2 గంటలు కష్టం చేస్తే వస్తాయి తర్వాత. ఇంకా వర్షం అయితే పడుతుంది. యువశేఖర్ కూడా జీవితంలో మర్చిపోరాదు. వర్షం అయితే ఫుల్ పడుతుంది గాయస్. మేమైతే ఫోన్ అయితే చెట్టు పెట్టి ఆన్ చేసినాం. ఫోన్ తడిసిపోతుంది. ఇంకా మీకోసం ఫోన్ వద్దు ఏమొద్దు అనుకొని వీడియో తీస్తున్నా. మా కోసం చిన్న లైక్, చిన్న సబ్స్క్రైబ్. ఇంత కష్టపడుతున్నాము. యాక్చువల్లీ మేము పట్టడానికి వచ్చిందే ఒక వీడియో తీయడానికి, మీకు చూపిద్దామని. చేపలు ఎట్లా పడతాం, ఏంది కథ అని. ఇంకా అట్లానే వచ్చినాం గాయస్. ఇంకా మీరు వీడియో చూడకుండా, లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతే మా కష్టానికి అర్థమే లేదు. కాంగ్రెస్ సూసైడ్ कर रहे थे. సో గైస్, పడతానే ఉన్నాము. మా బట్టలు అయితే మొత్తం ఫోన్ తడుస్తూనే ఉంది. ఇంకా మనది వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అయితే కాదు, నార్మల్ ఫోన్, డబ్బా. ఏడుది బాబా, మంచి ఫోన్. పడా చేపలు అయితే ఎంత పడ్డాయో చూడాలి. तो మరి इज्जत काढा गेली क्या
మామా. సో గాయస్ ఈసారి ఒక్కటి రాలే. మేము వీడియో తీస్తున్నామని వస్తలేమో అవి. ఇంతకుముందు వచ్చినాయి బాగానే, 2-3 కరెక్ట్ వీడియో తీసే టైంకి వస్తారే. ఈసారి పట్టి చూపిస్తా. ఓడి చూద్దాము. ఓకే, ఈసారి పక్క 100%. పక్క పావు కిలో. చేప ఎండో టచ్ అవుతుంది గాయ్స్. ఇది మామ పక్కడలేని మామ హాతిది బుక్క మాడారు హాతిది పकड़ हनु 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 पकड़ ले यार हनु हेट कर గాయ్స్. ఒకటైతే మిస్ అయిపోయింది. వాళ్ళ మీనంగా వస్తున్నాయి అవి రిటర్న్. ఈసారి క్వశ్చన్ పడి కొని ఇందాక ఎందుకు పడలే అంటే ఏం లేదాడ పెద్ద మ్యాటర్. మీరు అబ్జర్వ్ చేసిరా? చేయలేదు, నేను చెప్తా. పోయింది అందులో బొక్కల పోయింది చూసిరా? కరెక్ట్ బొక్కల పోయింది అది. ఇందాక పురుగులు పడుతున్నాయని సైడ్కి ఇట్లా పోయినా, ఇంకా జాలి లేదు పడలే, అందుకే. ఇప్పుడు పడతాయి చూడు. మినిమం 2-3 పడతాయి చిన్నవి. ఇంకా ఇంటికి వెళ్ళి మంచిగా కారం దడ్డి, ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసి థమ్స్అప్ పెట్టుకొని ఈ వర్షంలో మంచిగా కూర్చొని పాటలు పెట్టుకొని తింటే నిస్సామిరంగా. ఇప్పుడైతే తీస్తున్నాం. మా ఈ యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఎన్ని చేపలు వస్తాయి చూడాలి ఇప్పుడు. ఇది కాదు నిజాలియా కనబడుతుందా? ముద్దు పెడుతుంది. అది వరకు చిక్కుకున్న గోర్ ఇది ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. దీన్ని మేము కంట్రా అంటాం, అంటే ముళ్ళు ఉంటాయి. మేము చెంచైతే అక్కడ పెట్టేసి వచ్చినాం. సో గైస్ చంచి ఎండ పెట్టి వచ్చేసినాం మేము. వాన కూడా స్టార్ట్ అయింది మళ్ళా. కొర్రమటాలు పడ్డాయి ఒకటి, చిన్నది డోగళాలు, బుడదమట్ట పడ్డది ఒకటి, 2 పడ్డాయి. 3-4 బుడదమట్టలు. మీకోసం ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం మంచి చేపలే పడ్డాయి. సబ్స్క్రైబ్ చేయ, కష్టపడుతున్నాము. ఇంకోటి కనబడుతుందా చేప? ఇంకోండి मामा मामा हम चले थे हेट ओडी मेरी तो मचान जी गुलाम के गाना गा लेते ये किरकिरा रहे, किरकिरा पर मेल दिन रहा पार रहा फोन भी हनु कारण आगो. సో గైస్ ఇంకా ఇట్లా పడతామన్నమాట చేపలు. ఇంకా వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది చేతులతో పట్టేది. ఇంకా నీళ్ళల్లో దొరకవు అట్లా. ఇంకా కుంటలలో అయితే ఇట్లా పడతాము. ఇంకా కాసేపు 1 గంట సేపు పట్టి ఇంటికి వెళ్ళిపోతాము. వర్షం కూడా పడుతుంది, సాయంత్రం అయిపోయింది. ఇది చిన్న కాలువ ఫ్రెండ్స్, ఇదైతే చిన్న కాలువ. దీని ముందు ఒకటి చూపించిన కదా వాటర్ పోతుంది, అది పెద్ద కాలువ. దాంట్లో నీళ్ళు ఇంకా ఫుల్ వస్తుంది, కొట్టుకోపోతాం మొత్తం. చేపలు పట్టడం కష్టం దాంట్లో. ఇదైతే చిన్న కాలువ, మంచిగా నించొని మంచిగా పట్టవచ్చు. ఫ్లో కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి పట్టవచ్చు. ఇంకా ఫ్లో ఎక్కువ ఉంటే పట్టలేము, జాలి చినిగిపోతుంది మొత్తం, తట్టుకోదు అది ప్రెషర్కి. ఇలా దందన్ పానీపూరి अपन जानो కాడ అవ కాణ వీడియో ఇన్ని పడ్డాయి ఇప్పుడు. సో మా కష్టం చూసిరు కదా, మీకోసమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు. బాయ్ బాయ్. అక్కడ నెమిలిపోతుంది గాయస్, నీకు కనబడుతుందా నెమలి?
ఈ పొలాలలో తిరుగుతూనే ఉంటాయి, బొచ్చెడని నెమిలీలు ఉంటాయి ఇక్కడ. మావైతే చేపలు పట్టడం అయిపోయింది. ఇంకా జాలి సంచి అన్నీ రెడీ చేసుకొని పోవడమే. ఇప్పుడు బట్టలు వేసుకుంటున్నాం. ఈ చేపలు చూపిస్తా. చూసిరు కదా, అర కేజీ కన్నా ఎక్కువనే ఉంటుంది. ఇంకా పోయి మంచిగా ఇద్దరం ఫ్రై చేసుకొని థమ్స్అప్ వేసుకొని దావత్ ఈరోజు. సో గైస్, చేపలు పట్టి ఇప్పుడు మొక్కజొన్న చేనుకు పోతున్నాము. ఓ 2-3 మొక్కజొన్నలు తీసుకోవాలి. తినాలనిపిస్తుంది అవి కూడా ఒక 4-5 తెంపుకొని పోతాము. చెప్పులు అయితే తెగిపోయినాయి, బురదలా మొత్తం బురద అవుతుంది. బురద అవుతుంది మొత్తం. ఇంకా పోయి అవి తెంపుకొని పోవాలి. సాయంత్రం అయింది. ఇంటికాడ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఒకటే. మస్తేపు అయింది మేము వచ్చి. పోవాలి జల్దీ. పోయి స్నానం చేసి ఫ్రై చేసి తినాలి. బా బురద మాత్రం మామూలు లేదు. అవి కూడా ఎవరిదో శెల్కలా పోతున్నాం మేము. ఎవరిదో కూడా తెలియదు శెల్క. ఏం తినా ఫ్రెండ్స్, బూతులు కర్రీ వచ్చేసిన దునశానికి. ఇది గాయ్స్ మామూలు లేదు ఇది. మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ పెడుతున్నా, డెలివరీ చేస్తా. తీసుకోమమ్మా. సో గాయ్స్, ఇది అయితే అంత మంచిగా రాదేమో. పాలే ఉంటుంది, పాలతోటి ఉంది, మస్తు టేస్ట్ ఉంటుంది. దీనికన్నా కొంచెం సైజ్ ఎక్కువ చూసి లోపల పోతున్నా నేను, మీకు చూపెడతా. ఎప్పుడు చూడలే అనుకుంటా. బాగాలేదు ఇక్కడ లోపల పోదాం. ఓ ఇది కావాలి మనకి. ఇసొంటిది ఇది మంచిగా ఉంది కొంచెం. గాయస్ పెద్దది ఉంది కొంచెం. ఇది వద్దు, వేరేది ఏమో. ఇది చిన్నగానే ఉంది. ఇది తెంపుతున్నా, కొంచెం పెద్దగా ఉంది. మామా పోదాంపా. మామా రా, ఇంకా పోదాం. నైట్ అయింది. ఎన్ని తెంపినావు నువ్వు? మా మామ అయితే 2 తెంపినాడు. పదం పైగా పోయి మంచిగా కాల్చుకొని తినుడే. లేతవి ఇవి
మొత్తం పాలే ఉంటాయి, మస్తు టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఇంకా హైదరాబాద్లో కాల్చిందే తినకుండా ఇట్లా మనం కూడా లేతే అప్పుడప్పుడు తెంపుకొని తినాలి. ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి, కొత్తగా ట్రై చేయాలి. ఇప్పుడైతే మేము ఫస్ట్ చేపలు ఫ్రై చేసుకొని తినేస్తాం. తర్వాత ఇంకా నైట్ 8-9కి మంచిగా ఇవి కాల్చుకొని టైంపాస్ మాట్లాడుకుంటా మెల్లగా తినాలి. ఇంకా పోతున్నాం ఫ్రెండ్స్ ఇంటికి, మస్తు లేట్ అయింది. కడిగి మంచిగా వండుకొని తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మొక్కజొన్నలు తినేసి ఇంకా కోమా తర్వాత నైట్ అయింది. మీకేం కనబడతలే, ఇంకా క్లారిటీ లేదు. వీటిని మేము ఫ్రై చేసుకుంటున్నాం, ఇంకా బతికే ఉన్నాయి, ఎగురుతున్నాయి. టైం ఏమో 9 అవుతుంది ఇప్పుడు నైట్. మేము వచ్చి క్లీన్ చేసి మస్తు క్లీన్ చేసిన రుద్దిన బండకేసి అయినా సస్తలేవు, బతికే ఉన్నాయి. ఏంది ఆకలి అవుతుంది, మొత్తం వీడియో చూపించేది ఓపిక లేదు. ఇక ఎగురుతున్నాయి. ఎప్పుడు 5 గంటలకు పట్టినాం, టైం ఎంత అవుతుంది? 9 అవుతుంది, బతికే ఉన్నాయి. ఇంకా ఆనియన్ ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని చేపలు వేసుకోవాలి. ఆనియన్ ఎంత డీప్ ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. చూడు తినేసాము. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. సో గైస్, మా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసిరు ఎట్లుందో, నోరూరిపోతుంది. నేనే చేసిన. దాన్ని ఇప్పుడు పోయి తినేదే, రొట్టెలో వేసి మంచిగా పండ్లకి వేసి ఒత్తితే పిత్తి రావాలి.